నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభించారు. నేటి నుండి 4 రోజుల పాటు నిర్వహించే విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా స్థానిక కళ్యాణ రామచంద్ర స్వామి దేవాలయం నుండి శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వరకు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ దశాంజనేయ స్వామి, శ్రీ బాలాంజనేయ స్వామి నవగ్రహ విగ్రహాల ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ పాల్గొన్నారు. భక్తి గీతాలు, భజన కీర్తనలతో హనుమాన్ స్వాములు నృత్యాలు చేస్తూ విగ్రహాల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. నేటి నుండి 4 రోజుల పాటు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ పూజారి శ్రీనివాస్ శర్మ తెలిపారు. फोटो दी जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। श्वेतवराकल्पे कलियुगे जम्बूद्वीपे श्रीमन्नारायण जय जय श्रीमन्नारायण। मनोजवं मारुततुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतं वरिष्ठां वातात्मजं मानवयुक्तं శ్రీరామదూతం శిరసానామం. మన మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ ఎదురుగా బైపాస్లో మెదక్ రోడ్డులో అత్యంత వైభవపేతంగా నిర్మించిన ఈ అభయాంజనేయ స్వామి దేవాలయం నేటి నుంచి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మంగళవారం పౌర్ణమి పురస్కరించుకొని ఈ రోజు నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఉదయం 11:30 నుండి మన పట్టణంలోని రామాలయం కళ్యాణ రామచంద్ర స్వామి దేవాలయం నుండి స్వామివారి ఊరేగింపు కార్యక్రమం అభయాంజనేయ స్వామి, నవగ్రహాలు, బాలాంజనేయ స్వామి, జోడునాగులు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తదితర విగ్రహాలన్నింటినీ ఊరేగింపుగా పట్టణ పురవీధుల గుండా అందరినీ బాజా భజంత్రీల మధ్య, భజన సంకీర్తనల మధ్య, వేలాది వందలాది సంఖ్యల మధ్య భజన కీర్తనల మధ్య స్వామివారిని ఎదుర్కొలుగా తీసుకువచ్చేసి ఆ తదుపరి అనంతరం ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు సాయంత్రం విష్ణు సహస్రపారాయణం, ఆ తదుపరి రేపటి నుంచి కార్యక్రమాలన్నీ కూడా 4 రోజుల పాటు, ఈ రోజున మంగళవారం నుంచి శుక్రవారం రోజు 4 రోజుల పాటు ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభమవుతున్నాయి కనుక భక్తులందరూ చివరి రోజు శుక్రవారం రోజు ఉదయం అభయాంజనేయ స్వామి యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి భక్తులందరూ వందలాది వేలాది మంది తరలివస్తూ ఆ స్వామివారి విష్ణు సహస్ర పారాయణం, చక్కగా స్వామివారి హనుమాన్ చాలీసా పారాయణం కొందరి సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో అలాగే 3 రోజుల పాటు అన్నదాన కార్యక్రమానికి కూడా ఎంతమంది వస్తే అంతమందికి ఏర్పాటు చేయడానికి ఇక్కడ బక్కన్నగర్ లాలగౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా భక్తులందరూ పాల్గొని అభయాంజనేయ స్వామి కృపా కటాక్షాలు పొందాలని కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ.